అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు, యువతకు నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు సింగరేణి బొగ్గు బ్లాకులు కేంద్రంలో ఉన్న బీజేపీని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ రెండోసారి గెలిచిన తర్వాత దేశంలో ఉన్న ఖనిజ సంపద దేశ సంపదగా ప్రకటించడం జరిగింది. అట్లాగే కానీ గుజరాత్లో ఉన్న చున్నప్రాయి మైన్స్ మాత్రం కేవలం గుజరాత్ మినరల్ ఫండ్స్ సపరేట్ సర్క్యులర్ తెచ్చుకొని గుజరాత్ మినరల్ ఫండ్గా ప్రకటించుకోవడం జరిగింది. గుజరాత్కు ఒక నీతి, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఒక నీతి. అట్లాగే గుజరాత్కు ఒక నీతి, సింగరేణికి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసలు తెలంగాణలో పుట్టిర్రా? ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు ఎవని సొమ్ము, ఎవని చెమట రక్తంగా మారి దేశానికి వెలుగులిచ్చింది. ఈరోజు సింగరేణి ఈ విధంగా బతికి ఉన్నది. ఒక్కనాడన్నా సింగరేణిలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు, ఎంపీలో గెలిచినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా కంటెంట్ చేస్తున్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలుగా ఒక్కనాడన్నా ఇది సింగరేణి బిడ్డల ఆస్తని ఒక్కడన్నా అడిగిండా అని ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్పిండు, తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు సింగరేణి ఆస్తి, సింగరేణి బిడ్డల ఆస్తి అని చెప్పిండు. కానీ ఈరోజు ఏమవుతుంది, అదే బొగ్గు బ్లాకులను సింగరేణి కార్మికులు ఈరోజు సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కావాలని అడుక్కునే పరిస్థితి తెచ్చింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు సింగరేణి యాత్ర అని పెట్టుకున్నారు. ఎందుకు? సింగరేణికి మీరు తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు ఏమన్నా సింగరేణి ఆస్తి అని చెప్పిర్రా? గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అని అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించారా కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు సింగరేణి యాత్ర అని పెట్టుకొని ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి ఏరియాలు తిరుగుతూ ఆనాడు కేసీఆర్ గారు సింగరేణి ఆస్తులను సిద్దిపేటకు, సిరిసిల్లకు నిధులు తీసుకువేయండి అని చెప్తున్న కిషన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా. అయ్యా, కేంద్రంలో ఆనాడు అధికారంలో మీరే ఉన్నారు, ఈనాడు అధికారంలో మీరే ఉన్నారు. ఈనాడు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? గుడ్డు బుర్రాల పనులు తవ్వుతున్నారా? మీరు నిజంగానే కేసీఆర్ గారు సింగరేణిలో అన్యాయం, అవినీతి చేస్తే ఎంక్వైరీ చేసి కేసీఆర్ గారిని జైల్లో వేయండి. కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈ సింగరేణిలో తిరుగుతూ కేసీఆర్ గారి మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని కిషన్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం కోసం, ఈ నేల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ప్రాంత బిడ్డలకు 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని కలకలాడించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు అన్యాయం చేసిండు, సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి ఏం చూస్తుర్రు మీరు? గుడ్డు గుర్రాల పనులు తమ్ముతుర్రా? కేసు పెట్టండి. కేసీఆర్ గారు నిజంగా అవినీతి చేస్తే జైల్లో వేయండి. కానీ కేసీఆర్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని కిషన్ రెడ్డి గారికి హెచ్చరించడం జరుగుతుంది.